భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులు ఏదైతే జరగకూడదని భయపడ్డారో అదే జరిగింది. మెగా డిఎస్సి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నటువంటి అభ్యర్థులకు షాకింగ్ న్యూస్ ఏంటి అంటే, మరి ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన నివేదిక ప్రభుత్వం చేతికి ఎంత త్వరగా అందితే అంత త్వరగా మెగా డిఎస్సి నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంటుంది అనే వీడియోని మనం గతంలోనే చేయడం జరిగింది. మరి ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన నివేదిక ఫిబ్రవరి నెలలో ప్రభుత్వం చేతికి వస్తే ఫిబ్రవరి నెల చివరి వారంలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. అదే విధంగా ఒకవేళ ఫిబ్రవరి చివరి వారంలో నోటిఫికేషన్ విడుదలైతే ప్రభుత్వం అనుకున్నట్టు ఏప్రిల్ మేలో పరీక్షలు పూర్తి చేసి జూన్ కల్లా నియామకాలు పూర్తి చేసే అవకాశం ఉండేది. మరి ఇప్పుడు ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి నివేదికను సమర్పించడానికి ఏకసభ్య కమిషన్ మరొక 45 రోజుల సమయం ఇవ్వాలి అని కోరడం జరిగింది. మామూలుగా ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి నివేదికను ప్రభుత్వానికి ఏకసభ్య కమిషన్ ఈ జనవరి 15వ తేదీ కల్లా ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉన్నింది. కానీ ఏకసభ్య కమిషన్ వివిధ కారణాల వల్ల ఈ జనవరి 15 లోపు ఆ నివేదికను సమర్పించలేదు. పైపెచ్చు మరో 45 రోజుల సమయం కావాలి అని కోరడం జరిగింది. మరి జనవరి 15 నుంచి 45 రోజులు తీసుకున్నా ఆల్మోస్ట్ మనకు ఫిబ్రవరి మంత్ అంతా కూడా పూర్తయిపోతుంది. ఇక ఫిబ్రవరి మంత్ అంతా పూర్తయిన తర్వాత ఒకవేళ మార్చిలో ఎస్సీ ఏకసభ్య కమిషన్ అనేది నివేదికను ప్రభుత్వానికి అందజేస్తే మరి మార్చిలో అదంతా పూర్తయిపోయి మనకు నోటిఫికేషన్ రావడానికి ఏప్రిల్ మే అయ్యే అవకాశం ఉంటుంది. దీని ప్రకారం మరి ప్రభుత్వం ఏదైతే గతంలో చెబుతుందో రాబోయే విద్యా సంవత్సరానికి మెగా డిఎస్సి నోటిఫికేషన్స్ ను పూర్తి చేస్తాం అని ఇప్పటివరకు ఏదైతే చెబుతుందో అది జరగడం కొద్దిగా కష్టంగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరి మెగా డిఎస్సి అదిగో ఇదిగో అంటూ మనకు ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వాలు గత ప్రభుత్వాలు ఊరిస్తూ వస్తూ ఉన్నాయి. మరి అదే విధంగా ఇప్పుడు కూడా నిరుద్యోగులు మెగా డిఎస్సి కోసం ఎదురు చూడాల్సిన అవసరం ఏర్పడుతోంది. మరి అటువంటి మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో మరి ఎస్సీ ఏకసభ్య కమిషన్ కు సంబంధించినటువంటి ఈ రోజు దినపత్రికలో వచ్చినటువంటి సమాచారాన్ని మనం ఒకసారి గమనించినట్టయితే మార్చి 15 తర్వాతే ఎస్సీ వర్గీకరణపై నివేదిక ప్రభుత్వానికి అందే అవకాశం. మరో 45 రోజుల గడువు కోరిన ఏకసభ్య కమిషన్. ఎస్సీ వర్గీకరణపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ మార్చి 15 తర్వాతే నివేదికను సమర్పించనుంది ప్రభుత్వానికి. సుప్రీంకోర్టు ఆదేశాలతో దేశవ్యాప్తంగా ఎస్సీ వర్గీకరణ కోసం వివిధ రాష్ట్రాలు ఆ ప్రక్రియ చేపట్టాయి. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ ఎస్సీ వర్గీకరణకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 2024 నవంబర్ 15న ఏకసభ్య కమిషన్ ను ఏర్పాటు చేసి 2 నెలల్లోపు నివేదిక ఇవ్వాలని ఆదేశించింది ప్రభుత్వం. కమిషన్ రాష్ట్ర వ్యాప్తంగా ఆయా వర్గాల నుంచి అభిప్రాయాలను స్వీకరించింది. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 13 జిల్లాల్లో వివిధ దళిత సంఘాలు, మేధావులు, ఉద్యోగులను సంప్రదించింది. వారి నుంచి విజ్ఞాపన పత్రాలను స్వీకరించింది. ఎస్సీల్లోని అన్ని ఉపకులాల నేతలు, ఉద్యోగ సంఘాలతో చర్చించింది. 2024 జనవరిలో అప్పటి వైసీపీ ప్రభుత్వం చేపట్టిన కుల గణాంకాలను పరిగణంలోకి తీసుకొని నివేదిక ఇవ్వాలని మొదట్లో కమిషన్ భావిస్తోంది. అయితే అప్పట్లో చేపట్టిన కుల గణన సర్వే అప్పుడు ఉన్నటువంటి వాలంటీర్లు మరియు సచివాలయ ఉద్యోగులతో, అంటే అప్పుడు ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నటువంటి ఈ వాలంటీర్లు మరియు గ్రామ మరియు వార్డ్ సచివాలయ ఉద్యోగులతో ఈ సర్వే అనేది నిర్వహించడం జరిగింది. అందుచేత ఇందులో ఉన్నటువంటి సమాచారం లోపభూయిష్టంగా ఉందని ఫిర్యాదులు ఉన్నాయి. దీంతో గ్రామ స్థాయిలో సర్వే అధికారులను నియమించి అప్పట్లో తీసిన సర్వే ఖచ్చితంగా ఉందో లేదో సమీక్ష చేస్తున్నారు ప్రస్తుతం. ఈ ప్రక్రియ మామూలుగా జనవరి 15వ తేదీలోపు పూర్తి చేయాలని ప్రభుత్వం గతంలో ఆదేశించింది.
ఈ ప్రక్రియ కూడా ఇంకా కొలిక్కి రాకపోవడంతో దానిని వేగవంతం చేసి త్వరలో కులగణన సర్వే సమీక్ష పూర్తి చేయాలని భావిస్తున్నారు. దానికి ఇంకా కొంత సమయం పట్టనుంది. ఏకసభ్య కమిషన్ నివేదిక సమర్పణకు ఇచ్చిన గడువు ఈ నెల 15వ తేదీతోనే ముగిసింది. అయితే ఏకసభ్య కమిషన్ మరో 45 రోజులు గడువు కావాలని కమిషన్ను కోరింది. దానికి ప్రభుత్వం నుంచి ఇంకా స్పందన రాలేదు. మరి ఏకసభ్య కమిషన్ జనవరి 15వ తేదీలోపే నివేదిక ప్రభుత్వానికి అందజేయాలి. మరి ఆ విధంగా నివేదిక అందజేయకుండా మరో 45 రోజుల సమయాన్ని అంటే గడువును కోరడాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇంకా ప్రభుత్వం నుంచి అయితే దీని మీద ఎటువంటి స్పందన రాలేదు. మరి కమిషన్ అయితే 45 రోజుల సమయం అడిగింది కాబట్టి ప్రభుత్వానికి ఇక వేరే దారి లేక మరి ఏదైతే కమిషన్ అడిగిందో ఆ సమయాన్ని ఇవ్వచ్చు, లేదా ఆ సమయాన్ని కొద్దిగా తగ్గించైనా మరి వారికి సమయం ఇవ్వాల్సిన పరిస్థితులు ప్రస్తుతం అయితే ఉన్నాయి. మరి అదే జరిగితే ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి నివేదిక మార్చి 15 తర్వాతే ప్రభుత్వానికి అందే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ మార్చి 15 తర్వాత ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన నివేదిక ప్రభుత్వానికి అందితే దాని తర్వాత దాని మీద అంతా ప్రాసెస్ అంతా జరిగిన తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ మరి ఏప్రిల్లో విడుదలయ్యే అవకాశం ఉంటుంది. మరి ఏప్రిల్లో డిఎస్సి నోటిఫికేషన్ వస్తే ఆ నోటిఫికేషన్ కు సంబంధించిన పరీక్షలు నిర్వహించి తర్వాత మిగిలిన ప్రాసెస్ అంతా నిర్వహించడం కొద్దిగా మరి ఎక్కువ టైం పట్టే అవకాశం కనిపిస్తోంది. మొత్తానికి మెగా డిఎస్సి నోటిఫికేషన్ అయితే రోజు రోజుకు వెనక్కిపోతున్న విషయం మనం గమనించవచ్చు. ఇక నెక్స్ట్ వెనుకబాటు ప్రతిపాదికనే వర్గీకరణ అనేది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎస్సీల్లో ఆయా వర్గాలు ప్రభుత్వ రంగంలో అవకాశాలు పొందడంలో వెనుకబాటుతనంపైనే కమిషన్ దృష్టి పెట్టింది. ఎస్సీల్లో మాదిగలు ప్రభుత్వ ఉద్యోగాల్లో అతి తక్కువ భాగస్వామ్యం కలిగి ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆయా ఉద్యోగాల్లో ఎస్సీల్లోని ఏ ఉపకులానికి ఎంతమంది ఉన్నారన్న గణాంకాలు తీసి ప్రభుత్వం ముందు ఉంచనున్నారు. హర్యానాలో 2023లోనే కమిషన్ వేసి అధ్యయనం చేశారు. 2024 ఆగస్టులో సుప్రీంకోర్టు తీర్పు రాగానే అక్కడ అమలు చేశారు. వివిధ రాష్ట్రాల్లోని ఈ ప్రక్రియ మొదలైంది. ముందుగా ఆంధ్రప్రదేశ్లో సత్వరమే ఎస్సీ వర్గీకరణ పూర్తి చేయాలని భావిస్తున్నారు. మరి ఈ ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన నివేదిక లేదా ఈ సమస్య అనేది పూర్తిగా క్లియర్ అయిన తర్వాతే మనకు మెగా డిఎస్సి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. మరి అటువంటి ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన నివేదిక మరి సమర్పించాల్సినటువంటి ఏకసభ్య కమిషన్ మరో 45 రోజుల సమయం కోరడం చూస్తూ ఉన్నాం. ఒకవేళ ఇదే 45 రోజుల సమయం ప్రభుత్వం ఎస్సీ కమిషన్ కి ఇచ్చినట్టయితే మరి దాదాపుగా మార్చి 15వ తేదీనే ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన నివేదిక ప్రభుత్వానికి అందే అవకాశం ఉంది. కాబట్టి మార్చి 15 వరకు డిఎస్సి నోటిఫికేషన్ వచ్చే అవకాశం లేదు అనేది మనకి ఇక్కడ క్లియర్ కట్ గా అర్థమవుతుంది. ఇక మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఏప్రిల్ నెలలోనే వచ్చే అవకాశం ఉంటుంది. లేదు ఒకవేళ త్వరగా ఇవ్వాలనుకున్నా కూడా మార్చ్ చివరిలోనే ఈ డిఎస్సి నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది ప్రస్తుతం ఎస్సీ వర్గీకరణ ఏపీ మెగా డిఎస్సికి సంబంధించి ఇప్పుడున్నటువంటి ముఖ్యమైన సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. ముఖ్యంగా టెట్ మరియు డిఎస్సి అప్డేట్స్ ను మీరు ఎప్పటికప్పుడు పొందాలి అంటే మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.